లిబియాతో నిర్మితమైన ఈ మానవ నిర్మిత నది కోసం 5 పెద్ద పెద్ద జలాశయాల్ని, రిజర్వాయర్స్ ని కూడా నిర్మించారు. వాటిలో అదనపు నీటిని స్టోర్ చేసి ఉంచొచ్చు. ఒక్కొక్క జలాశయం డయామీటర్ 1 కిలోమీటర్. ఈ రోజు కూడా అతిపెద్ద రిజర్వాయర్గా పేరున్న రిజర్వాయర్స్ ఇవి. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం లిబియాలోని మానవ నిర్మిత నది ప్రపంచంలోనే మొదటిది, గొప్ప ఇరిగేషన్ సిస్టమ్ కలదే. ఈ ప్రయోగం వల్ల లిబియాలోని 6.7 మిలియన్ ప్రజల దాహం తీర్చడమే కాదు, 70% నీరు వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందువల్ల లిబియాలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాలు పచ్చదనాన్ని నింపుకున్నాయి. అయితే ఇందుకు చాలా ఖర్చు కూడా అయింది. ఒక అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తవడానికి $25 బిలియన్ ఖర్చు చేశారు. చిత్రం ఏంటంటే మొదటి 3 ఫేజ్లు ఆర్థికంగా ఎవరి సహాయం తీసుకోకుండా అనుకున్న దాని ప్రకారంగా అనుకున్న సమయానికి పూర్తి చేశారు. యునెస్కో ఈ ప్రాజెక్టులో ఉన్న ఇంజనీర్లకు చాలా ట్రైనింగ్ ఇచ్చి ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. న్యూబియన్ శాండ్ వాటర్ వచ్చే 100 సంవత్సరాలు లిబియాని సస్యశ్యామలం చేస్తుందని నమ్మకం. మరోపక్క లిబియా సముద్రపు నీటిలో నుండి ఉప్పు తీసే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది, అంటే డీసాలినేషన్. అలా కూడా మంచి నీటిని మరింత కాలం అందించవచ్చు, కానీ ఖర్చు మరింత పెరుగుతుంది. ప్రపంచంలోని ప్రతి వార్తా సంస్థ ఈ ప్రాజెక్టు మీదే దృష్టి పెట్టడం, ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుకోవడం జరిగింది.